3 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 4 నెలలకు 1.3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి ఆర్డినెన్స్ జారీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆన్లైన్లో తీర్మానాన్ని ఆమోదించింది. దీన్ని గవర్నర్కి పంపి ఆమోదం పొందాక ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఆ తర్వాత శాసనసభ సమావేశాల్లో ఆమోదం పొందుతారు. శాసనసభకు 2024 మేలో ఎన్నికలు రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అప్పట్లో వైకాపా ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టి తొలి 4 నెలలకు ఆమోదం పొందింది. ఏప్రిల్, మే, జూన్, జూలైలకు 1,08,052.33 కోట్లకు వైకాపా ప్రభుత్వం ఓటాన్ అకౌంట్కి ఆమోదం పొందింది. కొత్త ప్రభుత్వం ఏర్పడక పూర్తి స్థాయి బడ్జెట్ శాసనసభకు సమర్పించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి లెక్క తేలనందువలన ఈ పని చేస్తున్నారు. ఇది ఏంటంటే చాలా పచ్చి దారుణమైనటువంటి మోసం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కదా పెట్టేది కిరణ్ కుమార్ రెడ్డి. వెంటనే బడ్జెట్ పెట్టారే 2019-24లో. జగన్మోహన్ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాదు, మెయిన్ బడ్జెటే పెట్టాడే అధికారంలోకి వచ్చాక. ఇక్కడ మెయిన్ ఎందుకు జరుగుతోంది అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ 6 అమలు అన్నటువంటి దానికి బడ్జెట్లో ఇప్పుడు చూపించకపోతే కనుక ప్రాబ్లం వస్తుంది. ఇది కాబట్టి చూపించాలి అంటే ఇప్పుడు ఆ విధమైనటువంటి ఫండింగ్కి లేదు. ఆ విషయాన్ని చర్చకు రానియకుండా ఉండటం కోసం ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నామని చెప్పడం. చదువుకున్నటువంటి వాళ్ళకి వాస్తవాలు తెలుసు, చదువు రానటువంటి వాళ్ళకి ఫీలింగ్ కల్పించేటటువంటి ఒక ఎత్తుగడ. కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటిది ఇక కాన్సెప్ట్ ఏమీ లేదు.